ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది పడుతుంది ఈ లోకంలో. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, గంట గట్టిగా కొడితే, లైకు, షేరు, కామెంటు ఖచ్చితంగా చేసుకోండి. హలో, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అవటం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గట్. లేదు, ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియో వర్త్ ఉంటేనే నేను సబ్స్క్రైబ్ చేస్తానంటారా? ఖచ్చితంగా వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక కాలువలో ఉన్న చేపని తీసుకెళ్ళి చెరువులో వేసినా ఈత కొడుతుంది, నదిలో వేసినా ఈత కొడుతుంది, సముద్రంలో వేసినా ఈత కొడుతుంది. ఎందుకంటే దానికి ఈత వచ్చు కాబట్టి. ఎక్కడ వేసినా దానికి అది ఖచ్చితంగా ఈత కొడుతుంది. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి. వీడియో అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. దట్స్ ఇట్ గాయస్, లెట్స్ డైవ్ ఇన్ ద స్టోరీ. ఒక ఊరిలో ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు, మనోడు అనుకుందాం కాసేపు, కథలు రాస్తూ అందరికీ చెప్తూ అందరి దగ్గర బాగున్నాయని అనిపించుకునే ఒక కుర్రాడు. తన కథలు చెప్పి అందరి దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకొని అందరూ బాగున్నాయి 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 అనే అంటాడు. సో అలా బాగున్నాయి బాగున్నాయి అని చెప్పిన కథల్ని సినిమాలుగా మార్చడానికి హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అవుతాడు. సో అలా డిసైడ్ అయిన మనోడు హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్ వెళ్ళి కృష్ణానగర్ అనే ఒక నదిలో పడతాడు. ఆ నదిలో పడిన తర్వాతే మనోడు తెలుస్తుంది మనోడిలాగా చాలామంది కథలు చెప్పేవాళ్ళు ఉన్నారని. అలా ప్రతి కథ చాలా వెరైటీగా, చాలా కొత్తగా ఉండడంతో మనోడికి ఏం అర్థం కాదు. వాళ్ళు చెప్పే ఫార్మాట్స్ కూడా మనోడికి అంత అర్థం కావు. సో ముందు ఫస్ట్ ఒక షార్ట్ ఫిలింకి స్టోరీ రాసి దాన్ని ఎవరో ఒకరికి చెప్పి ఒక విజువలైజ్ చేసిన తర్వాత మొదలు పెడదాం మిగిలిందని అనుకుంటాడు. సో అలా ఒక 4-5 షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్తాడు. వాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు, కానీ అంతటితో కట్. మళ్ళీ రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఇంకా. సో అంతటితో కట్ అయిపోతాడు. ఇంక ఇలానే తిరుగుతూ ఉండగా సినిమాలకి కథ రాసాయని ఒక ఆయన కనపడతాడు, తగులుతాడు, మాట్లాడతాడు. సో అలా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నేను కథ చెప్తాను, నా దగ్గర కథలు ఉన్నాయని చెప్తాడు. సరే చెప్పు అంటాడు. చెప్పన్నప్పుడు ఫస్ట్ ఆయన అడిగే మాట లాగ్ లైన్ ఉందా అంటాడు. లాగ్ లైన్ అంటే మనోడికి తెలియదు, ఎందుకంటే ఆ ఫార్మేట్ మనోడు నేర్చుకోలేదు. కథలు చెప్పడం వచ్చు, బాగా వచ్చు, కానీ ఫార్మేట్ తెలియదు అంతే. లాగ్ లైన్ ఉందా అంటాడు. లేదంటాడు. కనీసం సినాప్సిస్ చెప్పు అంటాడు. తెలియదు అంటాడు. ఫేడ్ ఇన్ ఏంటి, ఫేడ్ అవుట్ ఏంటి అంటాడు. మనోడికి తెలియదు. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ తెలియదు, కట్ అవుట్ తెలియదు, కట్ ఇన్ తెలియదు. సో ఆ ఫార్మేట్ అనేది మనోడికి తెలియదు. అప్పుడు ఆయన అనే మాట, కథలు చెప్పడానికి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నువ్వు కూడా అంతే పోతూ ఉంటావు అంతే. నువ్వు కథలు చెప్పడానికి పనికి రాకపోవచ్చు, అనవసరంగా ఎక్కువ ఆలోచించుకుని మీ ఊరు వెళ్ళిపో అంటాడు. ఆ మాట విని మనోడికి అది ఇంతకుముందు జరిగిన కొన్ని విషయాలు కూడా అలానే అనిపించి ఇక్కడ మనం కథ చెప్పడానికి పనికిరాము అనుకుంటాడు. అనుకుని అట్లానే డైరెక్ట్ ఊరు వెళ్ళిపోతాడు. ఊరు కూడా మామూలుగా వెళ్ళాడు, ఏది దొరికితే అది పడేసుకొని వెళ్ళిపోతాడు. లారీ దొరికితే లారీ ఎక్కి, బస్సు ఎక్కి, ట్రైన్ ఎక్కి, చివరికి ర్యాపిడో ఎక్కి దిగి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అలా ఇంటికి వెళ్ళిపోయిన మనోడికి దాని తర్వాత రోజే వాళ్ళ ఊళ్ళో ఈతల పోటీలు జరుగుతూ ఉంటాయి. మనోడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఈతల పోటీకి వెళ్తాడు. అలా ఈతల పోటీ దగ్గర కూర్చున్న మనోడు వాళ్ళ ఫ్రెండ్తో ఈ లోకం చాలా పెద్దదిరా, మనం వల్ల కాదు ఇక్కడ బతకటం అంటే మనోడు ఏదో సాధించడానికి వెళ్ళిపోయి సాధించబోతంటే ఎవడో కర్రీ ఇచ్చినట్టుగా చెప్తాడు అన్నమాట కొన్ని మాటలు. సో ఏం చెప్తాడు, ఈ ప్రపంచం చాలా పెద్దదిరా, మన వల్ల కాదు ఇక్కడ బతకటం, అందుకే ఏదో పని చేసుకొని బతికితే పోయిద్దేమోరా అంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్, ఇక్కడ ఈత కొట్టే వాళ్ళందరూ ఇంతకుముందు మనతో పాటు కలిసి మన ఇంటి దగ్గర కాలువలో కూడా ఈత కొట్టారు, కానీ ఈరోజు పోటీ పడటానికి వచ్చారు. అందుకని మనం వెళ్ళి అక్కడ పోటీ పడగలమా? పడలేం. అలాగని మనకి ఈతే రాదా? వచ్చు. ఇక్కడ మనం పోటీ పడలేము అంతే. అలాగని అసలు ఎప్పటికీ పడలేమా? కాదు, పడగలం. మనకి ఈత వచ్చు, కానీ ఇక్కడ మన పోటీలో పాల్గొనట్లేదు. మనతో పాటు ఈత నేర్చుకున్నాడు, కానీ ఇక్కడ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడు కూడా వీళ్ళలో ఎవరో ఒకడు. కానీ తేడా ఏంటంటే అక్కడ మనతో పాటు ఈత కొట్టినాడు, ఇక్కడ దీన్ని లోతు ఎంతో తెలుసుకున్నాడు, దీని వెడల్పు ఎంతో తెలుసుకున్నాడు, ఇక్కడ ప్రయత్నించాడు. 1కి 4 సార్లు, 4కి 5 సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ట్రై చేశాడు. ఇక్కడ నేర్చుకున్నాడు. ఈరోజు పోటీలోకి దిగాడు. ఇక్కడ పోటీలోకి 10 మంది దిగాడు, కానీ గెలిచేది ఒకడే ఉంటాడు.
అనగలాగా అందరికీ ఈత రాదని కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మళ్ళీ 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 ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనకి ఈత వచ్చు, కానీ ఇక్కడ ఈ వెడల్పులో ఈ లోతులో రాదు. నేర్చుకుంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నిస్తే వస్తుంది, నేర్చుకుంటే వస్తుంది. నువ్వు నేర్చుకోకుండానే ప్రయత్నించావు, నీ ప్రయత్నం వృధా కాదు. నువ్వు నేర్చుకోవటానికి అది ఆరంభం అవుతుంది అంతే. నువ్వు కూడా ఇలానే నీకు కథ చెప్పడం వచ్చు, చాలా బాగా చెప్పడం వచ్చు. మన వాళ్ళందరూ బాగుంది అన్న మాట కూడా తప్పేమీ కాదు. నువ్వు ఒక సినిమాకి వెళ్ళి ఆ సినిమా కథ అందరికీ చెప్తుంటే అందరూ నువ్వు బాగా చెప్తున్నావు అన్నాడు. నీ సొంత కథలు చెప్పినట్టే సినిమా కథలు చెప్పావు, సినిమా కథలు చెప్పినట్టే నీ సొంత కథలు చెప్పావు. మనకు ఒక పద్ధతి తెలియదు. నువ్వు చెప్పిన కథలు విన్నాం, బాగున్నాయి అని చెప్పాం. కానీ అక్కడ పద్ధతి వేరు, నువ్వు చెప్పాల్సిన పద్ధతి వేరు. నువ్వు నేర్చుకొని ఆ పద్ధతిలోకి మార్చి నీ కథను నువ్వు చెప్పాలి. అంతేగాని నీ కథలు చెప్పడం రాదు అని మాత్రం అనుకోకు. నీ కథలు చెప్పడం వచ్చు, కానీ వాళ్ళ పద్ధతిలో చెప్తే వాళ్ళకి నచ్చుతాయి. ఇక్కడ పద్ధతిలో ఉన్న వాళ్ళకి చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి నచ్చుతాయి, అంతే తేడా. కాబట్టి నువ్వు మళ్ళీ ఆ ఊరు వెళ్ళి నేర్చుకొని వాళ్ళ పద్ధతిలోకి మాడి వాళ్ళ కథలు చెప్పు. అప్పుడు వాళ్ళే చెప్తారు నీ కథ చెప్పడం వచ్చా రాదా అని. రాదు అన్నా కూడా నువ్వు ఒప్పుకోకు. నేర్చుకో, మళ్ళీ ప్రయత్నించు, ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు అని చెప్పి మనోడిని మళ్ళీ ఊరు పంపిస్తాడు, హైదరాబాద్ పంపిస్తాడు. అలా హైదరాబాద్కి పంపించే ముందు బస్ స్టాప్లో మనోడు ఒక మాట చెప్తాడు, నీకు ఈత బాగా వస్తే సరిపోదు, నువ్వు ఆ ఈత కొట్టే ప్రదేశం కూడా చాలా బాగుండాలి. అలాంటి ప్రదేశమే నీ కథలు చెప్పడానికి, సరైన అవకాశాలు రావడానికి, నువ్వు నేర్చుకోవటానికైనా నిలబడడానికైనా కరెక్ట్ ప్లేస్ నీకు అదే. అందరితో పాటే కలిసి ఎదుగు, విను, నేర్చుకో. ఆటోమేటిక్గా కాలమే నీకు అన్నీ నేర్పిస్తుంది. నీకు ఇంకో ఊరుంది, నేను ఇంకో పని చేయగలను అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వస్తావు. నీకు అదే ఊరు, బ్రతికినా చచ్చిపోయినా నీది అదే ఊరు అనుకో. నాకు ఇదే పని వచ్చు, నేను ఇదే పని చేస్తాను, ఆ పని కోసమే నువ్వు పొదును పెట్టుకో. ఖచ్చితంగా గెలుస్తావు. గెలిచిన తర్వాత వస్తే అందరికీ బాగుంటుంది, నీకు మాకు. నీ కథలు బాగున్నాయని ఇక్కడ చెప్పిన అందరి నమ్మకం తప్పు కాదు. నీ కథలు బాగుంటాయని వాళ్ళు కూడా చెప్తారు. ఆ రోజు మళ్ళీ తిరిగిరా, అప్పటి వరకు అక్కడే ప్రయత్నం చెయ్యి అని చెప్పి మనోడు హైదరాబాద్కి పంపిస్తాడు. అలా వెళ్ళిన మనోడు నదులన్నీ ఎలాగో కలిసే సముద్రంలోనే కాబట్టి అక్కడ నేర్చుకుంటాడు. మామూలు చేపకి వెళ్ళిన మనోడు సొరచేప సముద్రంలో ఈదుకుంటూ అలా ఎదుక్కుంటూ పెద్దోడైపోతాడు అనమాట. సో ఫస్ట్ నేను చెప్పిన మాట, చేప గురించి నేను చెప్పిన మాట ఇదే. మనం ఎక్కడున్నా మనకు వచ్చిన పని మనం ఎక్కడైనా చేయొచ్చు. మన ఊర్లో అయినా, ఊరు దాటినా, రాష్ట్రం దాటినా, దేశం దాటినా ఒకటే తేడా ఏంటంటే మహా అయితే ప్రెజెంటేషన్ మారిద్ది, మోడల్స్ మారుతాయి అంతే, అంతకుమించి ఏం మారదు. దాన్ని నేర్చుకుంటే వస్తుంది. మనలో కూడా చాలామంది ఈ ఊర్లోనే నేను ఉండి పని చేయగలనేమో, బయటకు వెళ్తే చేయలేనేమో అని భయపడుతుంటాడు. ఊరు దాటితే ఏమీ కాదు, ఖచ్చితంగా ఏమీ కాదు. నువ్వు డెవలప్ అవ్వాలంటే కొన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. మనం అక్కడ పని చేయలేమని కాదు, కొంత నేర్చుకోవాల్సి వస్తుంది అంతే. కొంత నేర్చుకుంటే ఖచ్చితంగా ఎదుగుతాం. సో దట్స్ ఇట్ గాయ్స్. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఈ స్టోరీని ఎవరైనా విజువలైజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక చిన్న షార్ట్ ఫిలిం అవుతుంది. లేదు ఒక రీల్స్ వెబ్ సిరీస్ టైప్లో చేయాలి అనుకుంటే కొంచెం డ్రాగ్ చేసి ఎమోషనల్ కంటెంట్ కొంచెం పెంచుకుంటే అది కూడా ఒక 7 to 10 ఎపిసోడ్స్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే యాజ్ యూజువల్లీ ఇట్ ఈజ్ ఎ ఫ్రీ, నో కాపీరైట్ స్టోరీస్. సో తీసుకుంటే మంచిదే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గట్, అండ్ షేర్ అండ్ లైక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గట్. మళ్ళీ చెప్తున్నాను, మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్, ఫస్ట్ టార్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.